హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్లో ఎన్ఐఓ అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకి జాబ్ లొకేషన్ అనేది విశాఖపట్నంలో కూడా వచ్చే అవకాశం ఉంది. అది కూడా మీకు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇచ్చారు. మీకు అది చూపిస్తాను. ఇది వచ్చేసి సిఎస్ఐఆర్ది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు ఇక్కడ అనౌన్స్మెంట్స్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ చూడండి మనకి రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రఫీ అండ్ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకుని ఇక్కడ పీడిఎఫ్ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. ఇది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిఎస్ఐఆర్ స్ట్రిక్ట్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై. అంటే ఏంటంటే ఉమెన్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం అప్లై చేయడానికి అని చెప్పేసి. అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట, ఎవరైనా సరే. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 20 ఆగస్ట్ 2024 అయితే మనకి స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 19th సెప్టెంబర్ 2024 అయితే ఎండ్ అవుతుంది. ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే హార్డ్ కాపీ కూడా వీళ్ళకి పంపించాల్సి ఉంటుంది. దానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 30 సెప్టెంబర్ 2024 అయితే దానికి లాస్ట్ డేట్. మనం ఈ డేట్ లోపు మనం హార్డ్ కాపీ అనేది స్పీడ్ పోస్ట్లో ద్వారా లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మనం పంపించాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా ఏంటని మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇనీషియల్గా పోస్టింగ్ అనేది మీకు ఏంటంటే గోవాలో కానీ, లేదంటే ముంబైలో కానీ, కొచ్చిలో కానీ, లేదంటే విశాఖపట్నంలో కానీ, ఈ సెంటర్స్లో మీకు రీజనల్ సెంటర్స్లో ఎక్కడైనా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి నోటిఫికేషన్లోనే. నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, పోస్ట్ కోడ్ వచ్చేసి 241, 242, 243 ఇచ్చారు. దేనికి మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి 3 పోస్ట్ కోడ్లు ఇచ్చారు. ఎందుకంటే కేటగిరీ వైజ్గా మనకి పోస్ట్ కోడ్ అని డివైడ్ చేశారు. 241 వచ్చేసి మనకి ఓపెన్ కేటగిరీ, 242 వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 243 వాళ్ళకి వచ్చేసి ఎస్టీ వాళ్ళకి సంబంధించింది. ఓకేనా, దాని వైజ్గా మనకి ఏంటంటే పోస్ట్ కోడ్లు అనేవి డివైడ్ చేసి ఇచ్చారు. జూనియర్ స్టెనోగ్రఫీకి మనకి 5 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారు. ఇనీషియల్గా బేసిక్ శాలరీ 25,500 నుంచి 81,100 వరకు ఇస్తున్నారు అనమాట. ఇనీషియల్గా మీకు 25,500 ఇచ్చినట్టయితే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 45,000 to 50,000 పర్ మంత్ అయితే వస్తుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి వచ్చేసి 3 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దీనికి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. ఇనిషియల్గా బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు వస్తుంది. ఇనిషియల్గా మీకు 19,900 ఇచ్చినట్టయితే గ్రాస్ శాలరీ 35,000 వరకు వస్తుందన్నమాట. అలాగే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లోనే స్టోర్స్ అండ్ పర్చేస్, దీనికి ఒకటే పోస్ట్ ఉంది. ఓపెన్ కేటగిరీకి ఇచ్చారన్నమాట ఒక పోస్ట్ కూడా. ఏ కేటగిరీ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ బట్టి దీనికి అయితే తీస్తారు. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారండి. అంటే సేమ్ శాలరీ ఇనిషియల్గా 19,900 ఇస్తున్నారు. గ్రాస్ వచ్చేసి 35,000 వరకు వస్తుంది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. అండ్ క్రూషియల్ డేట్ ఫర్ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసి మనకి 19th సెప్టెంబర్ 2024 లోపు మీ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు వచ్చేసి 100 రూపీస్ అప్లికేషన్. అండ్ దోస్ వర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ సిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసిన వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి మనకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి, వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది.
ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారన్నమాట. ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి కదా! మీరు జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి అప్లై చేశారనుకోండి. అలాగే జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్‌కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్ ఉంది కదా! దీనికి కూడా మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది పెట్టుకునే అవకాశం ఉంది. బట్ ఏంటంటే సెపరేట్ అప్లికేషన్ అనేది పెట్టాలి. సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ అయితే పెట్టాల్సి ఉంటుందని చెప్పి మనకి ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే 3 పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ వైస్‌గా మనకి ఎందుకు ఇచ్చారో చూడండి ఇక్కడ. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 241 పోస్ట్ కోడ్ జూనియర్ స్టెనోగ్రఫీ. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 242 జూనియర్ స్టెనోగ్రఫీ. అలాగే మనకి కేటగిరీ వైస్‌గా మనకి ఈ పోస్ట్ కోడ్‌లనేవి డివైడ్ చేసి మనకి ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా పోస్ట్ కోడ్ మెన్షన్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీరు అడిగితే నేను ఈజీగా మీకు ఆన్సర్ చేయొచ్చు. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పి అడిగారన్నమాట. 10+2 అంటే ఎవరెవరు వస్తారంటే 10+2 అంటే ఇంటర్ వాళ్ళు వస్తారు. ఓకేనా? బైపీసీ గాని, ఎంపీసీ గాని ఏ బ్రాంచ్ అయినా ఎవరైనా సరే ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ డిపార్ట్‌మెంట్ వాళ్ళైనా ఐటీఐలో మీరు ఫిట్టర్ గాని, ఎలక్ట్రికల్ గాని, ఎలక్ట్రీషియన్ గాని ఏ డిపార్ట్‌మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని కూడా ఇచ్చారన్నమాట. ఓకేనా? 10+2 ఆర్ ఇట్ ఈక్వాలెంట్ అని అడిగితే డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎనీ బ్రాంచ్ ఎవరైనా సరే ఈసీఈ గాని, త్రిబుల్ ఈ గాని, మెకానికల్ గాని, ఆటోమొబైల్ గాని, సీఎస్ఈ గాని ఏ డిపార్ట్‌మెంట్ వాళ్ళని ఎవరైనా సరే ఈ పోస్ట్‌లకి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సెలక్షన్ ప్రొసీజర్‌కొచ్చేసి మనం ఏంటంటే రిటన్ టెస్ట్ ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. లాంగ్వేజ్ వచ్చేసి బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ వచ్చేసి 12థ్ బేస్ చేసుకొని మీకు ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే మీడియం లెవెల్‌లో ఉంటుంది. టోటల్‌గా 200 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్, 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందండి. ఓన్లీ 1 పేపర్ ఉంటుంది. 3 పార్ట్స్ అయితే ఉంటదన్నమాట. 3 సబ్జెక్ట్స్ కూడా ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని, జనరల్ అవేర్‌నెస్ అని, అంటే ఇంగ్లీష్ అని ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వెషన్స్, నంబర్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు. అలాగే నెగెటివ్ మార్కింగ్ 0.25 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెనోగ్రఫీ టైమ్ అయితే ఉంటుందన్నమాట. స్టెనోగ్రఫీ టెస్ట్ 10 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. మీకు ఒక పారాగ్రాఫ్ అనేది డిక్టేట్ చేస్తారు. అది మీరు మిస్టేక్స్ లేకుండా టైప్ చేయాలి. దాన్ని బట్టే మీకు ఈ స్టెనోగ్రఫీ ప్రొఫెషనల్ టెస్ట్‌లో మీకు మార్క్స్ అనేవి అలాట్ చేస్తారన్నమాట. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఒకలాగా, పెద్ద పెద్ద మిస్టేక్స్ అయితే ఒకలాగా మీకైతే డివైడ్ చేసి ఇస్తారన్నమాట. పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్స్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారంటే మెయిన్‌లీ ఇదేంటంటే ప్రొఫెషనల్ టెస్ట్ అనేది స్టెనోగ్రాఫర్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఓన్లీ మీరు అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. మెరిట్ లిస్ట్ అనేది మీకు ఫస్ట్ పెట్టిన రిటన్ ఎగ్జామ్ బేస్ చేసుకొని మీకైతే మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుందని చెప్పి ఇచ్చారు. అలాగే సిలబస్ కూడా మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, జనరల్ అవేర్‌నెస్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి మనకి సిలబస్ కూడా చాలా క్లియర్‌గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఒకసారి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్‌కి రెండిట్లకి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్. మొత్తం మూడిట్లకి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్‌గా ఇచ్చారండి. ఏంటంటే స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి కొంచెం ప్రొఫెషనల్ టెస్ట్ వచ్చి ఉండాలి. దీనికొచ్చేసి ఏంటంటే మీకు టైపింగ్ స్పీడ్ వస్తే సరిపోతుందన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఆర్ ఇట్ ఈక్వాలెంట్ అన్నారు. సేమ్ అబోవ్ ఎలా ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏ బ్రాంచ్ వాళ్ళైనా, ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏ బ్రాంచ్ వాళ్ళైనా, అలాగే డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ దీనికి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకేంటంటే ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి మీకేంటంటే రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ తర్వాత మీకేంటంటే ఇంగ్లీష్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాలి. లేదంటే హిందీ 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సుంటుంది. మనకిక్కడ రిటన్ టెస్ట్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో కండక్ట్ చేస్తారు. 12థ్ బేస్ చేసుకొని మీకైతే ఉంటదన్నమాట ఎగ్జామ్ అనేది. అంటే మీడియం లెవెల్‌లో ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 90 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. పేపర్ 1లో వచ్చేసి మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. 100 మార్క్స్, 100 క్వెషన్స్ 200 మార్క్స్ మాట. అంటే ఒక క్వెషన్ వచ్చేసి 2 మార్క్స్ అయితే క్యారీ అవుతుంది. దీనికి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. ఓకేనా? మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీకు ప్రాబ్లమ్ లేదు. అలాగే పేపర్ 2 వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ టైము. అందులో సబ్జెక్ట్స్ జనరల్ అవేర్‌నెస్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. 50 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్. అంటే ఒక క్వెషన్ వచ్చేసి మనకేంటంటే 3 మార్క్స్ క్యారీ అవుతుంది. అండ్ దీనికి కూడా ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ కూడా ఏమి లేదు. పేపర్ 1, పేపర్ 2 రెండిట్లో కూడా నెగెటివ్ మార్కింగ్ లేదు. దీనికి సిలబస్ కూడా మనకిచ్చారు. మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి ఏ టాపిక్స్ వస్తాయి, అలాగే జనరల్ అవేర్‌నెస్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, ఇంగ్లీష్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయని కూడా మనకి సిలబస్ కూడా చాలా క్లియర్‌గా నోటిఫికేషన్‌లోనే ఇవ్వడం జరిగింది. అలాగే మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది 35 వర్డ్స్ పర్ మినిట్. ఇది కూడా సేమ్ కరెక్షన్ ఉంటుందన్నమాట. ఏంటంటే మీరు టైపింగ్ చేసినప్పుడు ఎంత స్పీడ్‌లో టైప్ చేస్తున్నారు, ఎన్ని మిస్టేక్స్ వస్తున్నాయి, ఏంటి లెటర్‌కి స్పేస్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ మనం చూసుకున్నట్టయితే మీకు సాలరీతో పాటుగా అదర్ అలవెన్సెస్, డిఆర్‌ఎస్ అలవెన్స్, డీఏ అని చెప్పేసి, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ అని చెప్పేసి, అలాగే మెడికల్ ఎక్స్‌పెన్స్ అని చెప్పేసి, లీవ్ ట్రావెల్ అలవెన్స్ అని ఎలాగైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలా అయితే ఉంటదో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీకు ఈ అలవెన్సెస్ అయితే
ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ రిలాక్సేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. అదర్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి దీనికి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఏదంటే మనం హార్డ్ కాపీ పంపించాలి కదా! అన్నీ కూడా మనం ఏంటంటే రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ సెల్ఫ్ అటాచ్డ్ చేయాలన్నమాట. ప్రతి దాని మీద మీరు సంతకం చేస్తే అదే సెల్ఫ్ అటాచ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్ మార్క్ లిస్ట్ తీసుకున్నారనుకోండి. కిందన మీ సిగ్నేచర్ చేస్తే అది సెల్ఫ్ అటాచ్డ్. జిరాక్స్ మీద చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే కాదు. ఓకేనా. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు అదే మాత్రం మెన్షన్ చేయండి. ఓకేనా. వేరేదేం మెన్షన్ చేయొద్దు. అండ్ ఇన్‌కంప్లీట్ అప్లికేషన్ గాని, సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ మీరు అటాచ్ చేయకపోయినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతదని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు అప్లికేషన్ ప్రింట్ ఔట్ చేస్తారు కదా! ప్రతి ప్రింట్ ఔట్ మీద మీ కిందన సిగ్నేచర్ అయితే చేయాలి. ఇక్కడ హార్డ్ కాపీ వస్తుంది కదా! హార్డ్ కాపీ అప్లికేషన్ ఫార్మ్ మస్ట్ బి సైన్డ్ బై ది క్యాండిడేట్ అని చెప్పి ఇచ్చారు కదా! ప్రతి దాని మీద మీరు సిగ్నేచర్ చేయాలి. ఆన్‌లైన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 19 సెప్టెంబర్ 2024 మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదండీ. అలాగే నో ట్రావెలింగ్ అలవెన్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయడానికి మీకు ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఏవి ప్రొవైడ్ చేయరు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి 2 ఇయర్స్ అయితే ఇనీషియల్‌గా మీకు ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారన్నమాట. కన్ఫర్మేషన్ అనేది చేస్తారు. హౌ టు అప్లై ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అట్ ద ఫైనల్ ఆఫ్ ది వీడియో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాలండి. మీ దగ్గర ఈమెయిల్ ఐడీ లేకపోతే కొత్తదని క్రియేట్ చేసుకోండి. ఓకేనా. వ్యాలిడ్ ఇవ్వాలి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా మీకు ఈ ఈమెయిల్ ఐడీ ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజ్ మీకు చెప్పాను కదా! ₹100 ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా మీరైతే ఈ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టినట్టయితే సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. ఓకేనా. ఒకదానికి మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడానికి లేదు. మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టారు అంటే 3 పోస్టులకి మీరు 300 మళ్ళీ కట్టాల్సిందే. ఓకేనా. పోస్ట్‌కి ₹100 చొప్పున. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్ ది కంప్యూటర్ జనరేటెడ్ అప్లికేషన్. మీరు అప్లికేషన్ పంపించిన తర్వాత అది ప్రింట్ ఔట్ తీసుకొని సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఎడ్యుకేషను, ఏజ్ అండ్ నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ అప్లికేబుల్. ఎక్స్‌పీరియన్స్ మీ దగ్గర ఉంటే అప్లై చేయండి. లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ ఎస్‌బీఐ కలెక్ట్ పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది. అది కూడా అన్నీ మీరు అటాచ్ చేయాలి. అటాచ్ చేసేకి ముందు ఏంటంటే ఎన్వలప్ కవర్ మీద మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ స్టెనోగ్రాఫర్ అయితే స్టెనోగ్రాఫర్ రాస్తారు. లేదంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అయితే అది మెన్షన్ చేసి పోస్ట్ కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా. పోస్ట్ కోడ్ మెన్షన్ చేసి స్పీడ్ పోస్ట్ గాని, రిజిస్టర్ పోస్ట్ గాని మీరేంటంటే 30 సెప్టెంబర్ 2024 లోపు మీకు గోవాకి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదండీ. ది కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సీఎస్ఐఆర్ అని చెప్పేసి. ఈ అడ్రస్‌కి మనం 30 సెప్టెంబర్ 2024 లోపు స్పీడ్ పోస్ట్ గాని, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని మీరైతే పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి హెల్ప్‌లైన్ ఈమెయిల్ ఐడీ. మీకు ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, ఈ ఈమెయిల్ ఐడీకి మీరు స్క్రీన్‌షాట్ గాని, మీ డౌట్ గాని పెట్టినట్టయితే మీకైతే వీలైతే సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లేదంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అప్లికేషన్ ఫార్మ్‌తో పాటుగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవేవి మీరు అటాచ్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ప్రింట్ ఔట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఓకే. మీరొచ్చిన అప్లై చేస్తారు కదా! ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ప్రింట్ ఔట్ తీసుకొని ప్రతి దాని కింద సిగ్నేచర్ అయితే చేసేసేయండి అప్లికేషన్ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్. ఏది అప్లికేషన్ ఫీజ్ మనం ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా పంపిస్తాం కదా! ఆ రిసిప్ట్ కూడా మీరు ప్రూఫ్‌గా పెట్టాలి. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అటాచ్ చేయండి. లేదు అనుకుంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్ అటాచ్ చేసి కింద సిగ్నేచర్ చేయండి. అదే సెల్ఫ్ అటాచ్డ్. ప్రతిది కూడా సెల్ఫ్ అటాచ్డ్ అడిగారు కాబట్టి ప్రతి జిరాక్స్ మీద కిందన మీ సిగ్నేచర్ అనేది ఉండాలి. అన్నీ కూడా ఈక్వల్‌గా ఉండాలి. ప్రతి సిగ్నేచర్ అనేది మ్యాచ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్ గాని, లేకపోతే డిప్లొమా, లేకపోతే ఐటీఐ. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ అటాచ్డ్ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళు. అలాగే సెల్ఫ్ అటాచ్డ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే అప్లై చేయండి. మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. లేకపోతే లేదు. అండ్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఎన్ఓసీ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎనీ అదర్ డాక్యుమెంట్స్ ఇంకేమైనా మీ కంప్యూటర్ కోర్స్ ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటాయి కదా! అవి కూడా మీరు అటాచ్ చేయొచ్చు అని చెప్పి మనకి డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరేంటంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ కనబడతాయన్నమాట డాష్ బోర్డ్‌లో. ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా! రిజిస్టర్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. అంటే కన్ఫర్మ్ పాస్వర్డ్. మళ్ళీ సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మీ మెయిల్ ఐడీకి వీళ్ళొక మెయిల్ పంపిస్తారు. అది మీరు కన్ఫర్మేషన్ చేసుకున్నట్టయితే మీరు ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇదేనండి ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇదే. ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.